పావన దుర్గమ్మ భక్తులకు ఈరోజు పూజలో అమ్మ అలంకరణ ఇలా అమ్మను దర్శించుకుని అమ్మ దీవెన పొందండి. అందరికీ శుభం జరుగుగాక. గోత్రం చెప్తున్నాను. మీ గోత్రం, మీ నామం అన్నప్పుడు నామం, పేరు అన్నప్పుడు పేరు చెప్పుకోండి. గోత్రోద్భవస్య మీ పేరు గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరుతో కలిపి చెప్పుకోండి. పెళ్ళైన వారు ధర్మపత్ని సమేతస్య అనుకోండి. పెళ్లి కాని వారు ఆయుషాభివృద్ధి అర్థం అనుకోండి. ఆడపిల్లల సౌభాగ్యవతి అనుకోండి. అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మీ ఇష్టం చెప్పుకోండి. సత్సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం నన్ను నా కుటుంబ సభ్యులను, ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, వారి యొక్క సర్వకుటుంబ సభ్యులను, పారాయణ చేస్తున్న వారిని, వారి యొక్క సర్వకుటుంబ సభ్యులను, మిమ్మల్ని ఎవరైతే ఎక్కడి నుంచి అయినా సరే మిమ్మల్ని దర్శించుకుంటారో వారిని, వారికి సర్వకుటుంబ సభ్యులను మీ యొక్క చల్లని చూపుతో ఒక్క చూపు చూసి మీ యొక్క చక్కని దీవెనతో ఒక దీవెని ప్రసాదించి మాకు సర్వం శుభమే చేకూర్చమంటూ మీ పాదారవిందములకు విఘ్నేశ్వర లక్ష్మీ గణాధిప హనుమన సమస్త గురుదేవుల్లార శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ సంధ్యమ్మ తల్లి సర్వదేవతారూపిణి శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాదుర్గా భవానీ మాత, ఓ పావన దుర్గా మల్లేశ మీ యొక్క పాదపద్మవద అర్పితమస్తు. మా గోత్రనామాలతో చేస్తూ పూజ. జై భవాని.